హాయ్, నేను మిర్చి హేమంత్. దిస్ ఇస్ కేర్ సంవాద్ విత్ మీ మిర్చి హేమంత్ అండ్ డాక్టర్. ఐ థింక్ నాకు తెలిసి వన్ డాక్టర్ ఇన్ హైదరాబాద్. అసలు ఎలాంటి ఇంట్రడక్షన్ అవసరం లేని డాక్టర్ ఈస్ డాక్టర్ మంజులా గాని. ఫస్ట్ అసలు ఎండోమెట్రియోసిస్ అసలు నా ఫస్ట్ క్వశ్చన్. ఈ పేర్లు సింపుల్ గా కాలు నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి అలా పెట్టచ్చు కదండి, ఎందుకు ఇలా? కడుపు నొప్పులో చాలా టైప్స్ ఉంటాయి కదా, అవునా? అన్నీ ఒకటే అయితే ఎట్లాగా నీకు నాకు తేడా ఎలా వచ్చింది? యువర్ ఎ బాయ్, ఐఎమ్ ఎ గర్ల్, నీ ఫేస్ ఫీచర్స్ ఇట్లా మెన్ అందరూ సెపరేట్ ఎలా చేస్తాం మనం? దిల్ బి డిఫరెంట్. సో కడుపు నొప్పిలో మనకు ఒక టైప్ ఆఫ్ పెయిన్ ఈజ్ ఎండోమెట్రియోసిస్. అంటే పీరియడ్స్ లో కూడా చాలా పెయిన్స్ ఉంటాయి కదా. పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే పెయిన్ వస్తుంది కొంతమందికి 3 రోజుల ముందు నుంచి స్టార్ట్ అయ్యి 3 రోజుల తర్వాత, కొంతమందికి త్రూ అవుట్ మంత్ కూడా పెయిన్ ఉండొచ్చు. ఇట్ ఈస్ లైక్ హైదరాబాద్ రోడ్స్ కంజెషన్. సో ద యూట్రస్ దేర్ గెట్స్ కంజెస్టెడ్. సో పోర్ థింగ్, ఎండోమెట్రియోసిస్ గురించి అసలు ఈరోజు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఇంతమంది? దిస్ మంత్ ఈస్ ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ మంత్, వీక్ యాక్చువల్లీ. అందుకని మనం వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ దిస్ ఈస్ ఎ డిసీజ్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్. ఒక్కసారి ఐ విల్ ఆస్క్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. వై డూ యూ థింక్ ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ ఇంక్రీజింగ్? డైరెక్ట్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అండి. సో వెన్ యువర్ సెల్ఫ్ ఆర్ టెలింగ్ లైఫ్ స్టైల్, ఐ విల్ సే లైఫ్ స్టైల్ కన్నా కూడా చాలా ఎండోమెట్రియోసిస్ పెరగడానికి కారణం పొల్యూషన్. What pollution? What pollution? That's a very beautiful question. It is the plastics which we are putting into thing have gone into the air and ఈ plastics తో dioxins అనేది వస్తాయి. నా woman లో plastics uterus కి దగ్గరలో ఎలా ఉంటుంది? Menstrual pads which have plastics. So that's the reason why we started this campaign called No Pop, No Plastics Over Privates. ఈ plastics ఈ last 2 decades లో, when this whole concept of menstrual pads came up with half knowledge, ఈ plastics ఉండటం వల్ల ఈ ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ప్లస్ PCOS ఈ డిసీజ్ అన్ని పెరిగిపోయాయి. Retrospectively, now we know it is because of plastics near the thing. So how long did you take to find this out? Yeah, it takes long time. From almost a decade, people were putting theories. మనకి కాన్స్పిరసీ థియరీస్ వస్తూ ఉంటాయి కదా, వస్తాయి, కానీ ఎవడు నమ్మడు. అండ్ దట్స్ $1 billion ఇండస్ట్రీ. ఈజీగా చెప్పలేము, చెప్తా కూడా ఇది అవుతారు. సో ఓన్లీ థింగ్ ఇస్ దట్ ప్రూఫ్స్ ఆర్ దేర్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ మనము ఎప్పుడైనా మనీ విన్స్ ఎనీ టైమ్, ఇట్స్ ఆల్వేస్ దాట్. సో నౌ మోర్ అండ్ మోర్ పీపుల్, ఎన్వైరన్మెంటలిస్ట్ అండ్ ఎవ్రీబడి కమింగ్ అప్ అండ్ సేయింగ్ దట్ మెన్స్ట్రల్ కప్స్ ఆర్ దేర్, ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ ఆర్ దేర్, ప్లీజ్ యూస్ దెమ్. ఈ 2 decades లో జరిగిన నాశనాన్ని తగ్గించాలని. కానీ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, గర్భాశయం లోపల ఉన్న పొర ఏది ఎక్కడ ఉంటే అది బాగుంటుంది. నీ ప్లేస్లో నువ్వు ఉంటే బాగుంటాను, ఆయన ప్లేస్లో నేను ఉంటే బాగుంటాను. ఎవరికైనా ఒకదానికి ఉంది. నేనే ఆ పని కూడా చేస్తాను అంటేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో గర్భాశయం లోపల ఉన్న పొర అక్కడ మాత్రమే ఉండకుండా నేను అన్ని చోట్ల ఉంటాను అని వేరే చోటకి వెళ్ళినప్పుడు దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే ఇట్ ఈస్ అన్ ఎటిపికల్ లొకేషన్ ఆఫ్ ద ఎండోమెట్రియం. ఎస్. ఎందుకు వెళ్తుందండి? నేచర్ ప్రకారం వెళ్ళకూడదు కదా. సో జెనెటికల్లీ ఎవరికైనా ఉంటే, ఒట్టి జెనెటిక్స్ వల్ల మనకి ఎవరికి ఏ రోగాలు రావు. ఎపిజెనెటిక్స్ విల్ ప్లే ఎ రోల్. ఈ ప్లాస్టిక్స్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్, లావ్ అవ్వటం, ఒబేసిటీ, ఇవన్నీ స్ట్రెస్, ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్. మెటాప్లేసియా అంటాం. అంటే ఒక సెల్ వేరే సెల్ గా రూపాంతరం చెందటం. సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో అవి మారినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు గర్భాశయం లోపల పొర పనేంటి? ఎవ్రీ మంత్ అది పెరుగుతుంది, అది బేబీ కూర్చోట్లేదంటే బయటకు వచ్చేస్తుంది. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ మెన్స్ట్రల్ సైకిల్, రైట్? సో ఇక్కడ అవుతున్నప్పుడు అక్కడ కూడా అదే పని చేస్తుంది. కానీ ఇక్కడి నుంచి బయటకు రావడానికి మనకి మెన్స్ట్రల్ సైకిల్ అవుతుంది. అక్కడ లోపల పొట్ట లోపల ఉన్నది బయటకు రావడానికి లేదు కదా దారి. సో అక్కడే బ్లీడింగ్ అవుతుంది. అది మళ్ళీ 1 month లో ఆర్గనైజ్ అవుతుంది. దెన్ అది ఫైబ్రోసిస్ అవుతుంది. సో ఒక ఆర్గన్ టచ్, చెప్పా కదా, హైదరాబాద్ రోడ్స్ లా కంజెషన్ అయిపోతుంది. సో దట్ లీడ్స్ టు ఇంటెన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూస్. దట్ లీడ్స్ లాట్ ఆఫ్ పెయిన్. అసలు దట్ ఈస్ అ వర్స్ట్ డిసీజ్ ఎనీ ఉమెన్ కెన్ హ్యావ్. It is like cancer but not cancer. It is locally invasive. It invades the organs nearby. And అది క్యాన్సర్ అయినా చంపుతుంది, అయిపోతుంది. ఇది చంపదు, కానీ ఇట్స్ రియల్లీ వెరీ వెరీ బ్యాడ్ డిసీజ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దెర్ ఈస్ నో వ్యాక్సిన్స్ ఫర్ ఇట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. సో వీ షుడ్ హ్యావ్ లైఫ్ స్టైల్. స్ట్రెస్ తగ్గించుకోవాలి. బెస్ట్ టు హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, సమ్ గ్రూప్స్ వేర్ వీ కెన్ గాసిప్ అండ్ డిక్రీజ్ ద స్ట్రెస్. Everybody will have their own choice of how to de-stress themselves. Second, decrease your carbohydrates, increase your protein. జంక్ ఫుడ్ తగ్గించాలి. ఎక్సర్సైజెస్, బికాస్ ఇవన్నీ ఏమవుతుందంటే ఈస్ట్రోజన్కి సంబంధించిన డిసీజెస్. ఒబేసిటీ ఉంటే, లావు ఉంటే ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ వెళ్ళి అన్ని చోట్ల పనిచేస్తుంది కదా, నేను ఇక్కడే పనిచేస్తాను అందు. సో అన్ని చోట్ల పనిచేసినప్పుడు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో వీ షుడ్ ట్రై టు డిక్రీజ్ అవర్ ఫ్యాట్. ఈ అన్నిటితో పాటు
ఈ ప్లాస్టిక్స్ ఇస్ ద మోర్ దిస్ థింగ్. సో నో ప్లాస్టిక్స్ ఓవర్ ప్రైవేట్స్. ఇది ప్రివెన్షన్. ఒక్కసారి 20 years ముందు, లాస్ట్ 2 decades లో ఈ ప్లాస్టిక్ పెరిగింది. అంతకు ముందు క్లాత్ కదా ఏమాన్. సో అప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ లాంటివి ఉండేది హార్డ్లీ. We used to think that's a disease of some Northeast or some Africa and all those types and anything. Diseases were there, but the incidence has increased for what? Like I said, genetics will always play, but epigenetics worsens anything which is happening in the world right now. So what is the alternate for this not plastic cup? So you have menstrual cups. They are eco-friendly. They are made of silicone. Once you buy it, you can put it in a bag and go. 12 years to 17 years they work. Cost-wise, zero. Literally, you are spending 400, 450 rupees. Or you want to use cloth, you have cloth. You have period panties. You have organic sanitary napkins which are made of bamboo shoots and bleached cotton. ఇట్లాంటివన్నీ ప్రియంతో ఇవి అసలు తెలుస్తున్నాయండి. అది ఈ అవేర్నెస్ పెంచడానికి we take the help of media and people like you. I want people to understand. Then go do their own research. మా మాట వినమనే నేను అంట్లా. There is, like you said, Meta AI is there, Google is there, everything is there. Google is a very good friend if you know how to use it. True. So go and do your own research about these points which I told you. You get convinced, then use it. Madam, I have two, అంటే నాకు మీరు చెప్తున్నప్పుడు 2 objections కనిపించాయి. Right. Point number 1. అసలు ఇది తెలుసుకోవడానికి 20 ఏళ్ళు పట్టింది, సరే బానే ఉంది. ఇప్పటి దీన్ని ఎంత అగ్రెసివ్ గా ప్రమోట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఆ ఇండస్ట్రీని తట్టుకోవాలి కదా. మరి ఈ బేబీ స్టెప్స్ సరిపోతాయి అంటారా? సమ్వేర్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ కదా. బేబీ స్టెప్స్ కెన్ బికమ్, ఇప్పుడు అన్నీ కూడా మనకి ఎప్పుడు లేటెంట్ ఫేస్ అండ్ యాక్సిలరేటెడ్ ఫేస్ అని ఉంటుంది. మనం అట్లీస్ట్ లేటెంట్ ఫేస్ స్టార్ట్ చేస్తే యాక్సిలరేటెడ్ ఫేస్లో గవర్నమెంట్ ఆల్సో విల్ కమ్ ఓవర్ అండ్ దెన్ వీ ఆల్ కెన్ గో ఫార్వర్డ్. ఇప్పుడు క్యాన్సర్ సర్విక్స్ వ్యాక్సిన్ 15 years అయింది అది రిలీజ్ అయ్యి. ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ టేకింగ్. సో ఇట్ టుక్ ఎ డెకేడ్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఎ HPV వ్యాక్సిన్ విచ్ ఎవ్రీ గర్ల్ ఎవ్రీ బాయ్ కెన్ టేక్. ఇవి ఈ లాస్ట్ 1 year నుంచే చాలా మంది సెలబ్రిటీస్ బయటకు వచ్చి HPV గురించి చెప్పడం, దెన్ ఈ క్యాన్సర్ ఈ వ్యాక్సిన్ అంటే భయం తగ్గటం, ఈ దీనివల్ల మన కోవిడ్ వల్ల గవర్నమెంట్ ఆల్సో ముందు రావడం జరుగుతుంది. సో ఐఎమ్ హోపింగ్ సమ్ డే మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే పీపుల్ మోర్ అండ్ మోర్, వీ నీడ్ మీడియా. We need so many organizations coming forward and talking about it. We need government coming and talking about it. Government, I should say, Telangana government did make a difference. They started some pilot projects about giving free menstrual cups in, I think, Jagitial side or eto. Or no, I think it is that manam Harish Gari last time when he was the thing, Siddipetlo, he did that. So itlanti steps start cheste, I'm sure it will go a long way. But we all have to do. ఎవరు చేయరా వదిలేస్తే ఇది అక్కడికి పోదు. సో లెట్ ఇట్ బి ఎ లేటెంట్ ఫేజ్ నౌ, బట్ ఇట్ విల్ గో ఇన్ టు యాక్సిలరేటెడ్ ఫేజ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ హోపింగ్. సో ఓకే, లైఫ్ స్టైల్ ఇష్యూస్ లో మెయిన్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్ ఫైన్, డైట్ గురించి మీరు చెప్పారు, ఎక్సర్సైజ్ ఉండాలన్నారు, ఓకే. బట్ నాకున్న సెకండ్ డౌట్ ఈస్, అసలు టెక్నాలజీ ఈ ప్రపంచంలో దేన్నన్నా భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే దట్ ఈస్ మెడిసిన్. రైట్. మెడికల్ టెక్నాలజీ రోజుకొక ఎక్విప్మెంట్ మనం చూస్తున్నాం, హౌ ఇట్స్ హెల్పింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి ఎండోమెట్రియోసిస్లో టెక్నాలజికల్ డెవలప్మెంట్ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అది ఎందుకు వస్తుందో మనకు కరెక్ట్ రీజన్ చెప్పలేము అంటారు కదా, అలా ఎలా చెప్పలేరు? See, the point is ఎందుకు వస్తుందో చాలా రీజన్ ఉంటాయి. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు. Can you tell me one reason how he died? Why he died? It's a combination of it's always, that's why I said epigenetics and genetics. It is not just one. Any reason can cause. Genetics ఉన్నప్పుడు any epigenetic can always stimulate it and make it into that. But I'll tell you another enigmatic thing. This can come in a adolescent girl before even the periods can start. It can come even in perimenopausal, post-hysterectomy also. People అనుకుంటారు యూట్రస్ తీసేస్తే తగ్గిపోతుంది, డిసీజ్ రాదు అని. అది లేదు, అది తీసిన తర్వాత కూడా రావచ్చు. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఇట్ విల్ టేక్ 8.5 years టు డయాగ్నోస్ దిస్ డిసీజ్. ఈ లోపల వాళ్ళు కడుపులో నొప్పి ఉంది అంటే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్లో. Because how do we diagnose? Putting a telescope and seeing it with the eyes. There is no diagnostic test unless it becomes big and this thing. So what is the technology doing then? So technology is, that's why high degree of suspicion is important. And that's where doctors come to they say that this is a possibility. DD, ma niku appendix anukuntunavu, might not be appendix, it can be this. Baba idi ureteric colic anukuntunavu, kanpinchట్లేదు, it can be this. అని దెన్ హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్తో దెన్ వీ డూ థెరప్యూటిక్ ట్రయల్ ఇస్తాం. అంటే ఈ మెడిసిన్ ఇచ్చి చూస్తాం, పెయిన్ తగ్గిందా, దెన్ ఇట్ ఈస్ ఎండోమెట్రియోసిస్. సో అండ్ అదర్వైజ్ ప్రతి ఒక్కరికి మనం లాప్రోస్కోపీ సర్జరీ చేయలేం కదా. సో బికాస్ మెడికల్ మేనేజ్మెంట్ హ్యాస్ మేడ్ ఎ హ్యూజ్ దిస్ థింగ్ ఇన్ ఎండోమెట్రియోసిస్. చాలా ఇప్పుడు ఎందుకంటే కారణాలు తెలిసిన కొద్దీ
we started giving lots of medical management for it, but everything will have side effects. Medicines also will have side effects. How many years can we give medicines? ఎందుకంటే ఈ డిసీజ్ ఉంటుంది. సో వాట్ వీ డూ ఇస్, మన ఇంటి, నేను అందరు పేషెంట్స్కి ఒకటే చెప్తాను, డిపెండింగ్ ఆన్ ద డిసీజ్, చాలా ఎక్కువ డిసీజ్ ఉంది, స్టేజ్ 3 స్టేజ్ 4 ఉంది అంటే మన ఇంటి ముందు ఒక చెత్త గంప పెట్టి దాంట్లో ఎంత పర్ఫ్యూమ్ వేసినా చెత్త గంపే వస్తుంది మనకి. సో వీ నీడ్ టు రిమూవ్ దట్ చెత్త అండ్ పుట్ 2-3 drops also, you will get perfume. So endometriosis advanced ga ఉన్నప్పుడు we need to go with a laparoscope or a robo and remove the whole disease, then give medical management. Then only the disease will be under control. Only trying to give medicine will not help them. It's like a temporary fixation మాత్రమే. Fix అవ్వదు, ఎందుకంటే ఎంత దీని మీద మెడిసిన్ విల్ నాట్ వర్క్. హ్యూమన్ బీయింగ్ లో మాత్రం ఈ టెంపరీ ఫిక్సింగ్లు అని ఒక్కసారి అతుకుల బొంతే it will not happen. So that's why we say when it comes to endometriosis, హేమంత్, మేము ఎప్పుడు కూడా క్యూర్ అనే మాట మాట్లాడాం. మాకు వర్స్ పార్ట్ ఈజ్ అడాలసెంట్ గర్ల్కి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ వస్తారు పక్కన. గర్ల్స్ ఆర్ ఓకే, మదర్స్ ఆర్ అవర్ నైట్ మేర్. మా పాపకి ఎందుకు వచ్చింది దగ్గర నుంచి ఎన్నిసార్లు ఆపరేషన్లు చేయించుకోవాలి, ప్రతిసారి చేయించుకోవాలా, వస్తే కంప్లీట్గా తగ్గుతుందా తగ్గదా, అసలు పాప బాగానే ఉంటుంది. అవునండి, అదే కదా మరి మేము అయిపోతామంట. ఎందుకంటే వెన్ వీ టెల్ దెమ్ దెర్ ఈస్ నో క్యూర్, వాళ్ళు ఏం చేస్తారంటే హాప్ లాగా తీసుకెళ్తారు 10 మంది దగ్గరికి. సో దే విల్ మెస్ అప్ ద కేస్. అనదర్ థింగ్ వాట్ దే విల్ డూ ఇస్, ఈ హార్మోన్స్ మేము నమ్మమండి, మేము హార్మోన్స్ ఇవ్వమండి. వాట్ డు పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఇస్ దట్ ఎ డైమండ్ ఓన్లీ కెన్ కట్ ఎ డైమండ్, ఎ నైఫ్ కెన్ నాట్ కట్ ఎ డైమండ్. నేను హార్మోన్స్ ఇవ్వను అంటే అది మొత్తం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతున్న ప్రాబ్లం. లైక్ ఈవెన్ దో ఇట్ డస్ నాట్ ఇస్ నాట్ క్రియేటెడ్ బై దెమ్, బట్ ద రెస్పాన్స్ ఈజ్ ఓన్లీ బై హార్మోన్స్ బికాస్ ఇట్ ఈస్ హార్మోనల్లీ dependent disease. Like I told you, estrogen dependent disease. Correct. So either we should give something which is opposing estrogen, correct, or which is suppressing estrogen. ఇంతే కదా, సింపుల్ కదా, ఇది లాజిక్. ఆ లాజిక్ అర్థం చేసుకోకుండా మేము ఇవ్వము అంటే యూఆర్ పుట్టింగ్ దట్ గర్ల్ ఇన్ ద వెల్. Understood? So as long as the disease is not advanced, we can give them ocipils or dinogestan medicine, or central ga మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్ళి ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అయ్యేదాన్ని ఆపచ్చు. ఇట్లా మెనీ మెడికల్ మేనేజ్మెంట్స్ ఆర్ దేర్. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ ఓవర్ట్ డిసీజ్, అంటే ఎండోమెట్రియంలో ఇంత పెద్ద ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది, చాలా పెయిన్ ఉంది, చాలా అగ్రెసివ్గా గ్రో అవుతుంది ఆ డిసీజ్ అనుకుంటే మాత్రం వెంటనే లాప్రోస్కోప్లో వెళ్ళి ఆ డిసీజ్ని తీసేసి అప్పుడు మెడిసిన్ పెట్టాలి. సో ఫస్ట్ పాయింట్, there is never a cure. There is only suppression. It is like cancer but not cancer. So we only talk about remissions and relapses. The chance of the endometriosis coming back is very, very high, 50 to 90% depending on the good surgeon or not. But with the newer techniques, the way we do, we can make it less than 2%. Wow. By doing a good surgery and followed by medical management. Wow. So that is what technology is for. అనదర్ థింగ్, ఇప్పుడు మీ దగ్గరికి ఒక పేరెంట్స్ లేకపోతే స్టూడెంట్ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు, ఐఎమ్ షూర్ దెల్ బి వెరీ ఇన్స్టెన్సెస్ వేర్ వాళ్ళు సరిగ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. హౌ డు యు డీకోడ్ దట్? సి వీ స్టార్ట్ హ్యావింగ్ ఎ మెన్స్ట్రల్ చార్ట్ లాగా పెట్టుకోమంటాం. నీకు పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పాప, సో అన్లెస్ వీ హ్యావ్ ఎ డైరీ, నో నథింగ్ కెన్ బి యాక్చువల్లీ డన్. సో దెన్ దే రిలేటెడ్ టు ద మెన్స్ట్రల్, దెన్ దే రియలైజ్ వెన్ దే స్టార్ట్ రైటింగ్ దట్ ఇట్ ఈస్ related to the menstrual cycle. It is increasing as the menstrual period starts coming and decreasing after that. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పెయిన్ కోరిలేటింగ్ విత్ ద పీరియడ్స్ is the way it usually presents. Sometimes it can present like loose motions just, which is again correlating with the menstrual cycle. So anything, endometriosis కొన్ని చెప్తే you will be surprised. అది బయట ఉంటుందని చెప్పాను కదా, యూట్రస్ లో కాకుండా, it can be in the lung. What? So they can have, whenever they cough around the menstrual cycle time, they cough blood. It can be inside the brain. They can have seizures just around that. It can be anywhere. It can be near the umbilicus. Every time they bleed here, they bleed from the umbilicus. Catamenial menstrual cycle antam మేము దీన్ని. This is the worst disease any woman can have. అందుకని చిన్నగా ఉన్నప్పుడే గోటితో పోగొట్టేదాన్ని గొడ్డల దాకా వెళ్ళకూడదు. ఈ మదర్స్ ఈ చాలా అతి ప్రేమతో, ప్లీజ్ డోంట్ పుష్ యువర్ డాక్టర్ అండ్ don't do wrong treatments. Adi nenu anedi, I'm taking this thing to talk to the general public about two things. One, avoid plastics near the privates. Second, doctor idi mee treatment, hormonal treatment ante please మీరు అర్థం చదవండి, go into net, read about it and give the right treatment for the kid. Okay, no,
That's scary. Yeah, it is. Fibroids. Yeah. Is another. Please, అసలు దాని గురించి మాకు చెప్పండి. Throw some light on that. See, all these things, fibroids, they're all hormonally dependent tumors. It's a benign tumor. Okay. Initially, మేము చదువుకునే రోజులో 40% of every woman will be having fibroids. అది చదువుకున్నాం మనం. ఇట్లా చదువుతాం కదా మనం కూర్చుని. Back in the day. 40% of every will have. ఇప్పుడు 80% of every woman have fibroids. Something or the other, some size or the other. ఎందుకని? Again, pollution. ఇందాక నేను పొల్యూషన్ అన్నాను. వాట్ ఈస్ ఇట్ డూయింగ్? ఇట్ ఈస్ కాజింగ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్, EDCs అంటాం మనం. Okay. So these endocrine disrupting chemicals just disrupt the whole chemical system in the body. That is the reason this diabetes has increased, thyroid has increased, all the hormonal diseases have increased. In fact, ఈ మధ్యన చిన్న 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లలు కూడా థైరాయిడ్ వస్తుంది. Diabetes also, thyroid కూడా. It's all again pollution coming down to that. So culprit our human mankind ante. So what are these things doing? Antak mundu rojlo again genetics also play a role. We are never saying no genetics. But diabetes kuda genetics. But why can't we cannot do anything with genetics? Kada danni mana marchalem. There are genome sequencing which are being done. That is takes long time for the genetics genome sequencing ఇది మ్యాపింగ్ అవి మార్చడానికి టైం పడుతుంది. ఈ లోపల ఎపిజెనెటిక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా, దాన్ని ప్రెసిపిటేట్ చేయకుండా, డిసీజ్ని ప్రెసిపిటేట్ చేయకుండా. సో దాట్స్ వేర్ వీ ఆల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ఎన్వైరన్మెంటలిస్ట్ చెప్తుంటే మనందరికీ జోక్లా ఉంటుంది, వీళ్ళందరూ అలా చెప్తారు, గ్రీన్ రెవల్యూషన్ అంటారు, వీళ్ళందరూ అలా మాట్లాడుతూ ఉంటారు అబ్బా అనేసి. బట్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. కానీ దాని బట్టి నాకు ఒక క్వశ్చన్ ఈస్, ప్రివెన్షన్లో భాగంగా హోమ్ రెమెడీసో లేకపోతే సమ్ లైఫ్ స్టైల్ చేంజెసో లేకపోతే యోగానో ఇలాంటివి ఉంటుందా? ఫైబ్రాయిడ్స్కి పెద్దగా ఏమీ ఉండవు, ఎందుకంటే జెనెటిక్స్కి వచ్చేసి ఉన్నవి. బట్ దే ఆర్ ఆల్ హార్మోన్ డిపెండెంట్ చెప్పాను కదా నేను, అంటే ఈస్ట్రోజన్ డిపెండెంట్. సో ఈస్ట్రోజన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఓవరీస్, ఈస్ట్రోజన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యాట్. సో ఇఫ్ యు ఆర్ ఫిట్, ఫ్యాట్ ఈస్ లెస్, ద ఛాన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఇంక్రీజింగ్ సైజ్ కెన్ బి కట్టేల్డ్. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ అనదర్ థింగ్, మనందరికి ఒక ఫ్యాడ్ ఉంటుంది హేమంత్, అంటే ఏమైనా కొంచెం బాగుంది మంచిది ఉంది అంటే అందరూ గడ్డ ఎక్కువ సోయా ప్రోటీన్ మంచిది అని ఒక మాట వస్తే సోయా 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 ఈస్ట్రోజన్ ఈస్ డేంజరస్. దాట్ కెన్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, దట్ కెన్ కాజ్ గైనకోమాస్టియా ఇన్ మెన్, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఇన్ మెన్. అతిగా చేస్తే ఏదైనా అతి ఈజ్ నాట్ గుడ్, అతి సర్వత్రా వర్జయత్ అంతే. అది గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. అగైన్ మనం ఇందాక టెక్నాలజీ డెవలప్మెంట్ దీని గురించి మాట్లాడాం కదా. ఏమండి, నాకు రోబోట్ డ్రైవింగ్ కార్ అంటేనే చాలా భయంగా ఉంటుంది. అలాంటిది రోబోట్ డూయింగ్ సర్జరీస్, రోబోట్ డూయింగ్ గైనిక్ సర్జరీస్, ఏమండి isn't that very, it's a great thing as medical technology development, but is it safe or how does that happen? See, first thing is machine important or man behind the machine important? Man behind the machine. So that's the simple answer. Robo is doing it only when we give orders to it. Right. It's in our hand. I am driving the whole robo. Okay. Robo is not having its own mind and it's not doing anything by itself. You're hand holding it. We are telling you, we are in a console, we sit there in a corner and we drive it. పొట్ట కోసి చేసే సర్జరీలో ఎంత ఓపెన్ చేస్తాం, ఒక 10 centimeters ఓపెన్ చేస్తాం కదా. ఇప్పుడు విత్ లాప్రోస్కోపీ వీఆర్ ఓపెనింగ్ 5 mm లీస్ట్. 5 mm అంటే ½ centimeter. Okay. Right. From 10 centimeter we came down to ½ centimeter. With robo, when we are operating inside, the instruments are 3 mm. Oh. That is the precision. So the complication rates, lateral thermal damage ఇవన్నీ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మరి at the same, okay, clearly man behind the machine is very important. Man అనకూడదు, women behind the No, everybody. we usually call mankind. Here we are not talking about feminism or anything. But I think when we say that, now that we came on a joke, this thing, everything, unfortunately, everything to do with woman has man in it. Woman lo man, menstruation lo man, menopause lo man, menarche lo man, even in she, he, everything. So let us not discriminate and we'll go ahead with that. అమ్మయ్యా, థ్యాంక్ యూ అండి. మొన్నే నన్ను ఎవరో ఏదో ఇలాంటిది ఏదో జోక్ వేసి తిట్టారు నన్ను. అట్ ద సేమ్ టైం నాకు ఈ మినిమం యాక్సెస్ సర్జరీస్ అంటారు కదండి, ప్లీజ్ అసలు దాని గురించి చెప్పండి నాకు. మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే పెద్దగా ఓపెన్ చేసేసుకుని అన్నీ చేసేసి చేయకుండా చిన్న చిన్న హోల్స్ లోపలికి ఒక టెలిస్కోప్ పెట్టి, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చంద్రుని చూస్తున్నాం. ఓకే, హౌ ఆర్ వి సీయింగ్? Are we going there? No, we are having telescopes. Correct. And more precise things keep coming in telescopes where we see crevice unda, gunta unda, neelu unnaya, crater unnaya ani chustunnam kada. That is the same type of telescopes we use in the laparoscopy. So what is very small is magnified 10 times there.
సో ఆ మ్యాగ్నిఫికేషన్లో మనం ఏ డిసీజ్ ఉన్నా వెరీ ప్రిసైజ్గా మనం అన్ని డిసీజ్ని తీసేయచ్చు. సో దట్ ఈస్ మినిమల్ యాక్సెస్. మినిమల్ యాక్సెస్లో వీ డూ ఇన్ సో మెనీ థింగ్స్ నౌ. టుడే ఈస్ ద టైమ్ ఫర్ మినిమల్ యాక్సెస్ సర్జరీస్. వీ షుడ్ నాట్ లుక్ ఎట్ ఎనీ ఓపెన్ సర్జరీస్. పొద్దున్న చేస్తే విత్ ఇన్ 4 to 5 hours దే గెట్ అప్, దే వాక్, దే ఈట్. By evening they can go back. Work major surgery చేస్తే within a week they can go back. So this can be, like I said, telescopes లో types ఉంటాయి, ఇంకా చాలా ప్రెసిషన్, ఇంకా చాలా ఇవ్వాలి అంటే ల్యాబ్ నుంచి now we have robo. ఏంటి డిఫరెన్స్ అంటే పేషెంట్ వైజ్ ఇఫ్ ఐ టెల్, బికాస్ వాళ్ళకేముంది మేము ఎన్ఎస్సీసీలో పడుకున్నామా లేచామా, కానీ లోపల టిష్యూ డ్యామేజ్ ఇస్ మచ్ లెస్సర్ అండ్ ద పెయిన్ స్కోర్ ఇస్ 0. లిటరలీ జీరో. పొద్దున్న చేస్తే మధ్యాహ్నానికే పేషెంట్స్కి అసలు పెయిన్ ఉండదు, ఏముండదు దిగిట. విత్ ల్యాబ్ కొంచెం అట్లీస్ట్ 3-4/10 for 24 hours. After that they're again fine. సో ఇంత బాగా, ఎంత హై డిగ్రీ ఆఫ్ ప్రెసిషన్ ప్లస్ మనకి ఫ్లెక్సిబిలిటీ ఫర్ ద సర్జన్. ఇప్పుడు మన చెయ్యి ఉంది 180 degrees వెళ్తుంది, వీ కెనాట్ డూ 360 degrees. విత్ రోబో ద హోల్ థింగ్ గోస్ 360 degrees. సో అది ఏ మూల ఉన్న కార్నర్కి వెళ్ళి మనం ఆపరేట్ చేయగలం. సో 7 degrees ఆఫ్ మోషన్ ఉంటుంది, 360 degree కంప్లీట్గా అది వెళ్తుంది జూమ్ అంటూ. అది మనం చేయలేం కదా, మనం 180కే వెళ్తాం, దానికి వెళ్ళాం. సో అంత ఇదిగా దీన్ని ఇక్కడికి వెళ్ళి చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళి చేయొచ్చు, ఇలా వెళ్ళి చేయొచ్చు, అలా వెళ్ళి చేయొచ్చు, అట్లా వీ కెన్ డూ. బట్ వీఆర్ హియర్, వీఆర్ డూయింగ్ ఇట్. సో డోంట్ ఎవర్ థింక్ ఇట్ ఈస్ డూయింగ్ బై ఇట్ సెల్ఫ్. నో. జస్ట్ ఫర్ క్యూరియాసిటీ, అసలు ఇంత మెడికల్ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి వాట్ యు డు? చేయాలి. We have to. That is the most important thing. We go, when something comes, we go and train ourselves. Take a break. Go. ప్రాపర్గా ట్రైన్ అయ్యి వెనక్కి రావాలి. ఏదో వచ్చింది కదా అని పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. We go train ourselves. So మీరు వెళ్ళి క్లాస్లో రూమ్లో కూర్చొని we become student. I'm a very good student. I went, got myself trained in University of the Illinois, అక్కడ మెడికల్ కాలేజ్. దాంట్లో we did our wet lab, dry lab in Delhi, and then wet lab in అక్కడ Chicago. And then come back, then operate. So you're always updating yourself. Actually, we are eternal students. Medicine is something which keeps changing every time. What is right today can be wrong tomorrow. What is wrong today can be right tomorrow. We don't know because ఒక సింపుల్ అగైన్ another joke అనుకోండి, అందరు నన్ను తిట్టుకోండి, ఏమైనా చేయండి, ఏమొత్తుకోండి సార్ వికాస్ నాకన్నా మొన్న ఏదో జోక్ వేసి తిట్టారు అనేసి అట్లానే ఉండొచ్చు. 1 + 1 is equal to 2 in maths. కదా? సైన్స్ లో 1 + 1 if condom is not used is 3. Oh yeah. Yeah, right? Correct. So if that is a fact, we have to understand science always is relative. Yes. It changes every time. Very well, correct. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను వాడుకోవచ్చు. ప్లీజ్ పేటెంటెడ్ రైట్స్ ఇచ్చేసాను నీకు. అనదర్ థింగ్ నాకు చాలాసార్లు అనిపించింది ఏంటంటే, చాలా మంది ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ విచ్ ఈస్ నాట్ లైక్ సే యువర్ ప్రీమియం ప్లేసెస్ ఆర్ సిటీస్ లాంటి, ఇలాంటి వాళ్ళు గానికి ఇబ్బందులు లాంటివి ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఇంకా భయపడుతూ ఉంటారు, ఇచ్చేస్తుంటారు కదా. ఏమంటారు దాన్ని బ్రేక్ చేయాలంటే వాట్ టు డు? నేను అవుట్ ఆఫ్ సరదాగా అడుగుతున్నాను. No. I think that what is more important is Abdullah has to come to Kuwa or Kuwa has to go to Abdullah. So I think if the Abdullah is not coming, Kuwa has to go. Correct. So you have to have these forums where a doctor goes and gives them the right information. Okay. It's the right information and right to information. Both are equally important. They have a right to information and we have to give the right information. Right. That's where all these NGOs should work. Okay. They have to take at least once in any place wherever they are covering up. It can be government, వీళ్ళు ఆశా వర్కర్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, పిహెచ్సిలో డాక్టర్లు ఉంటారు అక్కడే. Somebody should give the right information. There will be a lot of hesitancy to ask. మనం అంటాం మీరు అడగండి మేము ఆన్సర్ చేస్తామని. They cannot. So మనకి మనమే వేసుకుని ఆన్సర్ చేయాలి వాళ్ళకి. So that's how the knowledge has to be spread. The next question is urinary incontinence. So again దీని గురించి ప్లీజ్ చెప్పండి. అంటే మిత్స్లు ఉన్నాయి, బోల్డ్ని ఏమంటారు ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడడానికి. We normalize it. Even today people have bleeding PV, they don't mind talking to a doctor. Urinary thing they will not talk because they normalize it. Okay, ఏజ్ తర్వాత అది నార్మలే కదా డాక్టర్ గారు, దగ్గినా తుమ్మినా కొంచెం యూరిన్ వస్తుంది, అది నార్మలే కదా డాక్టర్ గారు. అంటే ఒక వయసు వచ్చేసింది కదండి, 70 ఏళ్ళు, యూరిన్ అని ఫీలింగ్ వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే ఇది అయిపోతుంది. దెన్ బెడ్ని మేము బాత్రూమ్ పక్కనే వేసుకున్నామండి ఎందుకంటే వెంటనే వెళ్లాల్సి వస్తుంది. అండ్ వర్స్ట్ పార్ట్ చెప్తే ఇది ఇంకా షాకింగ్ ఉంటుంది. యూ విల్ నెవర్ రియలైజ్, నౌ యూ విల్ రియలైజ్ మోస్ట్ ఆఫ్ ద ఎల్డర్ ఉమెన్ హూ బ్రేక్ దేర్ లిమ్స్ ఫ్రాక్చర్ because they break in their bathrooms, avuna? Avunu. Because they are running to the bathroom because of the urinary incontinence.
Cause is not that. Cause is you are having a urinary incontinence for which you are running. There you slip in the bathroom and fall and break. So అన్నిటికీ మూలం urinary incontinence. We should not normalize it. It is not normal because పాత రోజుల్లో 40 ఏళ్ళకి నేను చిన్నగా ఉన్నప్పుడు ఓకే పేపర్లో మనం చూసామనుకో 40 ఏళ్ళకి ఎవరు చనిపోతే అబ్బా ఓల్డ్ ఏజ్లో చనిపోయారులే అనుకునేవాళ్ళు. రీజనస్ ఫ్రాంక్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 70s. ఐ యూస్ టు థింక్ 40 is old. ఓకే ఇంకా ఈ పాటికి నేను ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం చచ్చిపోయి ఉండాలి అలా అయితే కనుక అది చెప్తున్నాను. యాజ్ వి గో నౌ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హెస్ ఇంక్రీస్డ్. సో ఆల్ దీస్ డిసీజెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ విల్ కమ్ ఇన్ టు ఫోర్ ఫ్రంట్. సో వీ షుడ్ నో హౌ టు డీల్ విత్ ఇట్ రాదర్ దెన్ నార్మలైజింగ్ ఇట్. సో ఫస్ట్ బీ వోకల్, టాక్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, ఐ డోంట్ వాంట్ ఇట్, అంతే. నేను అందరికీ ఒకటే చెప్తాను, మీరు పార్టీలకు వెళ్ళాలి, ఒక ఏజ్ తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, అవునా? పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చక్కగా జ్యువెలరీ అంతా మెడ చుట్టూ వేసుకుంటాము, చూపించుకుంటాము, అన్నీ చేస్తాం, ఓకే? ఈ నగ మనకి బయటకు కనిపిస్తుంది, కానీ ఆ నగ కనిపించాలి అంటే యూ షుడ్ గో టు అ పార్టీ వితౌట్ యూ ఫీలింగ్ ఎంబారెస్డ్ విత్ ద యూరినరీ స్మెల్, అవునా? సో ఏం చేయాలి, ఆ యురెత్రా ఏదైతే ఉంటుందో అంటే బ్లాడర్, యూరినరీ బ్లాడర్ లో యూరిన్ స్టోర్ అవుతుంది, అక్కడి నుంచి యురెత్రా అంటే ప్యాసేజ్ త్రూ విచ్ దిస్ కమ్స్ అవుట్. ఈ దారి ఏదైతే ఉందో ఆ దారిని మనం అవసరం ఉన్నప్పుడు ఓపెన్ అవ్వాలి, అవసరం లేనప్పుడు ఓపెన్ అవ్వకూడదు, అంతే కదా? సో దాని చుట్టూ ఒక స్లింగ్ వేస్తాం మనం, దాంతో మనం దగ్గినా తుమ్మినా అది పైకి లాగి యూరిన్ బయటకు రానిదు. ఓన్లీ వెన్ యూ వాంట్ టు పాస్ ఇట్ ఇట్స్ కాల్డ్ స్లింగ్ సర్జరీ. మిడ్ ఇది స్లింగ్ అంటాం మనం, మిడ్ యూరెథల్ స్లింగ్. సో దట్ ఈస్ ఎ నగా విచ్ విల్ హెల్ప్ యూ వేర్ దిస్ నగా. సో ప్లీజ్ అది చెప్తే అప్పుడు కానీ వచ్చి చేయించుకోరు వాళ్ళు. దెన్ ఆఫ్టర్ దట్ డాక్టర్ ఇంత సింపుల్ అయితే ఎప్పుడో చేయించుకునేవాళ్ళు. ఏముంది, డిపెండింగ్ ఆన్ ద కాజ్, డిపెండింగ్ ఆన్ హౌ ఇట్ ఈస్. నాన్ సర్జికల్ ఫస్ట్ ట్రై చేస్తాము, అది పని చేసిన తర్వాత పని చేయకపోతే ఆ గ్రేడ్ 3లో ఉంటేనే మాత్రమే సర్జికల్. సర్జికల్ ఈజ్ ఓన్లీ ఫర్ వెరీ ఫ్యూ పీపుల్, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్ ఈస్ నాన్ సర్జికల్ అండ్ మెడికల్ మేనేజ్మెంట్. And the success rates of all these are 95 to 98%. Please listen to me. And again, ఇందులో కూడా లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉంటాయి, మీరు చెప్పినట్టు టీ కాఫీలు తగ్గించడం. అండ్ someone is 60, 70 and వాళ్ళు కూడా ఏదైనా వాకింగ్ ఆర్ we can do all that. Pelvic floor exercise go a long way. ఓకే, పెల్విక్ ఫ్లోర్ మనం ఎక్సర్సైజ్ అంటే ఒట్టి మనం బైసెప్స్ ట్రైసెప్సే కాకుండా పెల్విక్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఒక ఏజ్తో అవన్నీ వీక్ అయిపోతుంటాయి. సో దానిని ఎట్లా అంటే మనకి గూగుల్లో కూడా చెప్తారు హౌ టు డూ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. అక్కడ ఉన్న కండరాలని ఇట్లా లోపలికి ఇట్లా ఊపిరి ఆపుకున్నట్టుగా లోపలికి లాక్కోవటం, 1 2 3 4 అగైన్ రిలీజ్. సో దట్ మసిల్ ఆల్సో హెల్ప్స్ ఇన్ స్ట్రెంథనింగ్ ద యురెత్రా చుట్టూ ఉన్న మసిల్స్ని. దానికన్నా బాగా పనిచేసేది ఎంసెల్లా చైర్ అనేది. ఇదేం చేస్తుంది అంటే ఇది మ్యాగ్నెటిక్ ఎంఆర్ గైడెడ్. సో 11,000 కంట్రాక్షన్స్ ఇట్ విల్ గివ్ ఇన్ 28 minutes. సో అట్లా వారంలో 2 సార్లు 3 వారాలు చేస్తే ద హోల్ మసిల్ విల్ బికమ్ కంప్లీట్లీ టైట్ సో దట్ urinary incontinence will come under control. Wow. So all these non-surgical treatments are available. Only thing is you need to talk to your doctor rather than normalizing it. మీరు కాదండి క్లాస్లో నేను కూర్చున్నట్టుంది. కానీ ఫ్రమ్ ఆల్ దిస్ నాకు మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేయాల్సింది ఈస్ ఈ నో పాప్ గురించి మీరు చెప్పారు కదా. అంటే వన్ ప్లాస్టిక్ ఒకటి, ఇంకోటి ఈజీ ఈ ఫ్యాషనబుల్ ప్రోడక్ట్స్ ఏవైతే వాడతారో ఫర్ బాడీ. Cosmetics also have. They have formalins, they have dioxins which can cause increase. But నేను నో పాప్ గురించి ఎక్కువ ఎందుకు చెప్తున్నా అంటే దట్ ఈస్ మోర్ నియరర్ టు ద genital organs where this is. ఇవి ఉన్నాయంటే all these can cause endocrine disrupting chemicals. So don't make your makeup a routine. ఏదో ఎప్పుడైనా ఒకసారి ఫంక్షన్ అంటే అది వేరు, కానీ మనం ప్రతిరోజు అన్నం తిన్నట్టుగా వీ షుడ్ నాట్ మేక్ ఇట్. లిప్స్టిక్స్ ఆల్సో హ్యావ్ వాట్ వీ ఈట్ ఆల్సో ఈజ్ ఆల్ పొల్యూటెడ్ ఇన్ టుడేస్ టైమ్, ఎస్పెషలీ ద సాల్టెడ్ విత్ అవన్నీ ఉంటాయి కదా మనకి ప్రిజర్వ్డ్. అండ్ వీఆర్ వాట్ వీ ఈట్ అనేది ఇప్పుడంతా మాట్లాడుతున్నాం మనం. వీఆర్ టాకింగ్ అబౌట్ గట్ బయోమ్ అండ్ ఆల్ దట్ కదండి. పాత రోజులకి వెళ్ళిపోతాం, అదే బాగున్నాయి కదా, కేవ్ మెన్ లోకి వెళ్ళిపోదాం. కరెక్ట్. పాత రోజుల్లో నిన్న నేను ఒక జోక్ చూసాను, పీపుల్ యూస్ టు బి లైక్ దిస్, దెన్ దే బికెమ్ స్ట్రైట్. నౌ ఆల్ ఆఫ్ us with the phones and all are again becoming like this. అంతే కదా, పాత రోజుకి వెళ్ళిపోతున్నాం మనం లిటరలీ. వీఆర్ ఆన్ మై ఐప్యాడ్స్ ఆర్ దిస్ థింగ్, నోబడీ ఈస్ నౌ స్టాండింగ్ స్ట్రైట్ కదా. నేను నిన్న ఒక విజువల్ చూసానండి, ఒక గోడ పక్కన ఒక అరుగులాగా ఉంది, 4 అబ్బాయిలు కూర్చున్నారు. చూసారే బ్యాక్ ఇన్ ద డే కాలేజ్ లో కూర్చున్నాడు, 4 ఎవడు ఫోన్ లో కింద చూస్తున్నారు. అదన్నప్పుడు రోడ్డు మీద కూర్చున్నారు, ఇంట్లో అన్నం తింటూ కూర్చుంటే కూడా అందరూ ఫోన్లలోనే ఉంటారు కదా. సర్లేండి, అది ఇంకో డిస్కషన్ టాపిక్. బట్ స్టిల్ మేడం, గ్రేట్ టాకింగ్ టు యూ. మాకు బోల్డ్ అని కొత్త విషయాలు మా వాళ్ళకి తెలిసాయి. మాకు డౌట్లు వస్తే విల్ గెట్ బ్యాక్. అబ్సల్యూట్లీ వెల్కమ్ ఎనీ టైం. ఇది నేను బలవంతంగా ఒక్కడు కూర్చొని అందరికి చూపిస్తాను ఇది. Do you really think people are inspired by what we say?
పీపుల్ డోంట్ వాంట్ టు లిసన్ టు సంథింగ్ లైక్ దిస్. కాదండి, నేను బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అసలు ఏవి ఎక్స్పెక్ట్ చేయని టైంలో సడన్ గా ఏదో ర్యాండమ్ ఏదో తగులుతుంది, దట్ విల్ చేంజ్ ద పర్స్పెక్టివ్. నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను గూగుల్ గురించి. యాక్చువల్లీ నేను చాలాసార్లు పేషెంట్స్కి చదవమ్మా గూగుల్లో అంటే, మీరే కదండి గూగుల్ చదవద్దంటారు, మళ్ళీ మీరే చదవమంటారు అంటారు నాకు. వాట్ ఐ వాంట్ టెల్ పేషెంట్స్ ఇస్ గూగుల్ ఈజ్ వెరీ గుడ్ టు నో వాట్ టు రీడ్ తెలిస్తే. సో మీ అంతటి మీరు చదవద్దు, మీ అంతటి మీరు ఇష్టం వచ్చి చదివేసి హెడ్ఏక్ అంటే క్యాన్సర్ అలా అనుకోకుండా, డాక్టర్ చెప్పి ఇది మా మీ డయాగ్నోసిస్, ప్లీజ్ రీడ్ అండ్ కమ్ అంటే అప్పుడు చదవండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. గూగుల్ ఎనిమీ కాదు, గూగుల్ ఈజ్ యువర్ గుడ్ ఫ్రెండ్ ఇఫ్ యూ రియలీ నో వాట్ టు రీడ్. నెలకోసారి నేనే వచ్చి కూర్చుంటానండి. మీ దగ్గర ఏమైనా ఇంటర్న్స్ ఉంటున్నా? నీకున్న టైంకి మాకు నిజంగా ఇవ్వస్తావా? గేమ్ చేంజర్ అండి బాబు. ఫర్గెట్ అబౌట్ ఐ కెన్ సేవ్ మై ఓన్ myself or my family. I think we all have to look at health as the first priority rather than wealth. Unfortunately, I feel when people say COVID changed people for bad. They have become more self-centered, more selfish, more stupid. Adi kuda. Thank you so much, Dr. Thank you. Pleasure talking to you. And before we wind up, is there anything that you want to tell the viewers directly? I want to tell everybody out there is only two things. You don't have to believe on what others say. Be yourself and believe in yourself. Don't fall for any peers or anything. మీరు మీలాగే బెటర్, మీరు మీలాగే ఉండండి, కానీ మిమ్మల్ని మీరు నమ్మండి, అది మాత్రం ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. But thank you so much, madam. Amazing. Super.